నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. అయితే మన ఛానల్లో లాస్ట్ వీడియోలో పుషప్స్ ఎలా చేయాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పులప్స్ ఎలా చేయాలి అని చెప్పుకున్నాం. పులప్స్ చాలామంది చాలా రకాలుగా తీయాలని చూస్తారు. పాపం చాలామందికి హ్యాంగ్ అవుతారు కానీ లేవడానికి అవ్వదు. మరి మనం ఉన్నది ఎందుకు? మన జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్లో ప్రతి ఒక్క ఫిట్నెస్ కంటెంట్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. పులప్స్ అనేవి మీకు చాలా మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తాయి. మనం ఎలా పెట్టి చేసామంటే మీ బ్యాక్ లాట్స్, మీ లాట్స్ అంటే మీ బ్యాక్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తుంది. బ్యాక్ అంటే ఎక్కువగా లాట్స్కి బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పులప్స్ అనేవి కాంపౌండ్ ఎక్సర్సైజ్. ఎందుకు కాంపౌండ్ ఎక్సర్సైజ్ అన్నామంటే ఒక్క మజిల్కి ఒకేసారి టార్గెట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక్కసారి చేసామంటే మొత్తం మన బ్యాక్ నుంచి, ట్రైసెప్ నుంచి, ఫోర్ ఆర్మ్ నుంచి మొత్తం అంతా పడుతుంది. కానీ ఎక్కువగా టార్గెట్ చేసింది మన లాట్స్ని. లాట్స్ ఎప్పుడైతే బాగా బిల్డ్ అయినాయో మీకు లాట్స్ ఓపెనింగ్ అనేవి అంత బాగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు పులప్స్ అనేవి ఎంత జాగ్రత్తగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మేమైతే బ్యాచిలర్స్ అండి, మా దగ్గర అయితే ఇదే అవైలబుల్గా ఉంది. అంటే ఈ ఆర్చ్ మీద మనం ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఈ ఆర్చ్ అన్న రాడ్ అన్న ఒకటి. ఆర్చ్ అంటే ఇలా వస్తుంది, రాడ్ అంటే ఇలా వస్తుంది. మీకు స్ట్రెంత్ అండ్ మూమెంట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. దీని మీద నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనం మీకు లేవడానికి అవ్వట్లేదు అంటే మీ షోల్డర్ మీద కొంచెం డిస్టెన్స్ తీసుకోండి అంతే. లేవడానికి అవ్వట్లేదంటే హ్యాంగింగ్. మనకి హ్యాంగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం 1 minute హ్యాంగ్ అవ్వగలుగుతున్నామంటే మనం తర్వాత లేవడానికి ట్రై చేయాలి. ఆఫ్టర్ 1 minute మీరు కానీ 1 minute కానీ మీరు హ్యాంగ్ అవుతున్నారంటే మీ ఫోర్ ఆర్మ్ మరియు మీ గ్రిప్ స్ట్రెంత్ అనేది చాలా బాగా పెరిగినట్టు. అప్పుడు మీరు లేవడానికి ట్రై చేయాలి. లేవడానికి అంటే పూర్తిగా కాదు, మీ బ్యాక్ దీన్ని స్కాప్చులర్ కాంట్రాక్షన్ అంటారు. మీ బ్యాక్ని ఇలా కదపాలి. అంటే ఓన్లీ బ్యాక్ మాత్రమే పైకి కదలాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రాడ్ అయినా ఇలాంటి వాలైనా పర్లేదు. ఇలా ఇలాగా మీ బ్యాక్ని కదుపుతూ ఉన్నారంటే, ఇలా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారంటే, ఇలాగ మీరు ఒక 4 to 5 sets అనేవి చేస్తూ ఉండండి. స్కాప్చులర్ కాంట్రాక్షన్స్ అయిన తర్వాత అది కూడా స్కాప్చులర్ కాంట్రాక్షన్స్ అనేవి ఒక 3 to 4 sets 10 to 15 repetitions నేర్చుకుంటూ ఉండాలి. మీకు చేయగలుగుతున్నాను, హ్యాంగ్ కూడా 1 month కన్నా ఎక్కువ అవ్వగలుగుతున్నాను, స్కాప్చులర్ కాంట్రాక్షన్ కూడా చేయగలుగుతున్నాను అంటే మీరు కొంచెం నెగిటివ్ పుషప్స్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ పుషప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక ఎత్తు ఉందంటే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఎత్తుగా ఉంది, బాగా ఎత్తుగా ఉంది కాబట్టి షోల్డర్ కానీ కొంచెం ఎత్తు డిస్టెన్స్ తీసుకొని ఫస్ట్ పైకి జంప్ చేసేయండి. ఇక్కడ ఒక 2 seconds హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత స్లోగా కిందకి దిగండి. ఇలా స్లోగా కిందకి దిగండి. మళ్ళీ అంతే, మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఫస్ట్ పైకి జంప్ చేసేయండి. స్లోగా కిందకి దిగండి. వీటిని నెగిటివ్ పుషప్స్ అంటారు. మీ బ్యాక్ మరియు మీ బాడీ యొక్క మొమెంటంని అలవాటు చేస్తుంది. ఇప్పుడు దాకా 3 steps చెప్పాను ఎలా చేయాలని. ఏంటి? హ్యాంగ్ ఎక్కువసేపు ఉండాలి, 1 minute కానీ ఎక్కువ ఉండాలి. స్కాప్చులర్ కాంట్రాక్షన్, బ్యాక్ అనేది కాంట్రాక్షన్ నేర్చుకోండి ఒక 3 to 4 sets. అది నెగిటివ్ పుషప్స్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మీ బాడీని లేపడానికి ట్రై చేయండి. లేపినప్పుడు స్క్వీజ్, మీ బాడీని స్క్వీజ్ చేయాలి. పులప్స్ చేసినప్పుడు ఎప్పుడైనా బాడీని కొంచెం స్క్వీజ్ చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని బాడీని లూజ్గా వదిలేసి స్క్వీజ్. ఇది స్క్వీజ్ అంటే ఏంటి? స్క్వీజ్ అంటే ఇలా స్క్వీజ్ చేయాలి. ఇలా స్క్వీజ్ చేసి అప్పుడు బ్రేక్ లాగండి. చిన్న అనేది మీ రాడ్ కన్నా హైట్లోకి వెళ్ళాలి. స్క్వీజ్. పులప్స్ అనేవి ఎలా చేయాలి? మీకు కనుక ఈ పులప్స్ చేయడం బాగా వచ్చిందంటే మీ అప్పర్ బాడీ స్ట్రెంత్ చాలా బాగుతుంది. అయితే లాస్ట్ వీడియోలో మనం పుషప్స్ ఎలా చేయాలో చూసాం. ఆ పుషప్స్ వేరియేషన్ కూడా చూసి పులప్స్ కూడా ఎలా చేయాలో చూసి మీరు బాగా ట్రైన్ అవ్వండి. మీరు బాగా ట్రైన్ అయిన తర్వాత జిమ్లో జాయిన్ అయినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాగా వస్తుంది. ఈ పులప్స్ అనేవి మెయిన్గా మీ లాట్ ఓపెనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లాట్స్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇంకొక చాలామంది మిస్టేక్స్ ఏమేమి చేస్తారంటే మిస్టేక్స్ కూడా చూద్దాం.
వస్తారు. నేను జిమ్కి వెళ్తాను కాబట్టి నాకు తెలుసు చాలామంది జూనియర్స్ వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. డైరెక్ట్ ఎటువంటి ఫ్లెక్సెస్ కానీ ఏ వామప్ చేయకుండా వచ్చేసి పులప్స్ అంటారు, పుషప్స్ అంటారు, డంబులు అంటారు. నేను డంబులు ఎత్తాలి, 10 కేజీలు ఎత్తాలి, 20 కేజీలు ఎత్తాను అంటారు. పక్కన వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మీరు ఈగోకి పోకండి. మీకు ఎంత అయితే చేతన అవుతుందో మీ మజిల్కి అలవాటు చేసి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ వస్తారు, ఎంత వైడ్గా పెడతారు, ఎంత వైడ్గా పెడితే అంత ల్యాడ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయేమో అనుకుంటారు. చాలా పెద్ద మిత్ అది. ఎంత వైడ్గా పెడితే అంత ఓపెన్ అవ్వడం కాదు. మీరు మీ ల్యాడ్స్ అనేవి ఎంత ఓపెన్ అవుతాయి, మహా అయితే షోల్డర్ కన్నా కొంచెం బయటకు ఓపెన్ అవుతాయి. మీరు ఎంత పెడితే ఎంత ఓపెన్ అయిపోద్దా, మీ షోల్డర్ ఎంత ఉందా లేదు కదా. కాబట్టి మీరు షోల్డర్ కన్నా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. అదొక మిత్తు. వచ్చేసి ఇలాగా హాఫ్ చేస్తారు. హాఫ్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ మజిల్స్ అనేవి కొంచెం బ్రేక్ అయిపోవడం తప్ప ఉపయోగం అనేది ఉండదు. ఫుల్గా చిన్న పై వరకు వెళ్ళాలి, స్లోగా దిగాలి, స్లోగా పైకి పుష్ అవ్వాలి. మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా స్పీడ్గా చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అనుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డిఫరెన్స్ ఉంది కదా. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలామంది వస్తారు, వచ్చేసి వైడ్గా పెట్టేసి ఇలా బాడీ మొత్తం ఊపేస్తారు. బాడీ మొత్తం ఎందుకు ఊపుతారో నాకు అర్థం కాదు. బాడీ ఎప్పుడు కూడా స్ట్రైట్ అండ్ లైన్ పొజిషన్లో ఉండాలి. మనం స్క్వీజ్ చేసినప్పుడు కొంచెం ఫ్రంట్కి వెళ్తుంది మన చెస్ట్ అనేది, అంతే. అంతకు మించి అనేది పైకి కిందకి ముందుకి వెనక్కి పోకూడదు. కాబట్టి మనం చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పులప్స్ చేయడం నేర్చుకొని మీరు తర్వాత జిమ్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదా, జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్.